ఈ పిఎంసి హిందీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి మెయిన్గా కావాల్సింది ఇన్పుట్. ఎస్. ఆ ఇన్పుట్ డేటాని వీళ్ళు ఎలా గ్యాదర్ చేస్తున్నారు, అంటే ఎలాంటి పీపుల్ని వీళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు? ఏంటంటే మేడం, పిఎంసి హిందీ అంటేనే క్వాలిటీ, క్వాలిటీ అంటేనే పిఎంసి హిందీ. మన పిఎస్ఎస్ఎంలో ఎన్ని పిఎంసీలు ఉన్నా అన్ని పిఎంసీలకి హయ్యెస్ట్ క్వాలిటీ పిఎంసి హిందీ. ఇప్పుడు పిఎంసి తెలుగు కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ పిఎంసి హిందీ అంత క్వాలిటీ ఉండవు. ఇవి మనం చేసేటువంటి వర్క్స్ అంత క్వాలిటీ ఉండదు. ఎందుకు క్వాలిటీ ఉండదంటే 24 గంటలు మనం మిషన్లలాగా పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ 24 గంటలు కంటెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఈ 24 గంటలు ఇవ్వడంలో ఈ క్వాలిటీ డ్రాప్ అయిపోతూ ఉంటుంది. అక్కడ క్వాలిటీ రావడానికి ఏకైక కారణం ఏంటంటే ఇప్పటివరకు అది శాటిలైట్ ఛానల్ కాదు కాబట్టి ఆరామ్సే వర్క్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. దానివల్ల క్వాలిటీ మీద ఎక్కువ దృష్టి పెట్టరు. అట్ ది సేమ్ టైం శాటిలైట్ అయిన తర్వాత కూడా అదే క్వాలిటీని మెయింటైన్ చేయమని అందరూ చెప్తున్నారు. కారణం ఏంటంటే అది అందరికీ నచ్చింది బాగా. కావాలంటే స్టాఫ్ని పెంచుకుందాం ఇంకా, బట్ క్వాలిటీ డ్రాప్ అయిపోవద్దు. ఇప్పుడు శాటిలైట్ అయిన తర్వాత బై డిఫాల్ట్ మనం ప్రోగ్రామ్స్ అందియాల్సి ఉంటుంది. ఈ టైం టు టైం అందించాలన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్వాలిటీ ఆటోమేటిక్గా డ్రాప్ అయిపోతుంది. అది మ్యాండేటరీ. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్కి 1 గంట టైం ఉంది, 1 గంట టైం ఉంది, 1 గంటలో ఆ ప్రోగ్రామ్ చేస్తే ఒక రకంగా వస్తుంది. అదే 1 రోజులో చేస్తే అల్టిమేట్గా వస్తుంది. కానీ ఆ 1 రోజులో అల్టిమేట్గా చేసేంత టైం మన దగ్గర లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఏదైనా పర్ఫెక్షన్గా కరెక్ట్గా హై క్వాలిటీలో అవుట్పుట్ రావాలంటే దానికంటూ కొంత టైం కేటాయించాలి. సో ఆ టైం మన దగ్గర లేదు కాబట్టి తర్వాత దట్టు ఫస్ట్ నుంచి కూడా మనము టైం టు టైం షెడ్యూల్ అయిపోయింది మనకు. తెలుగు కాబట్టి ఇక్కడ పత్రి సార్ ఉండేవారు, ఓ సార్ ఎన్నో ప్రోగ్రామ్స్ మనకి చెప్పేవారు. సో దానివల్ల మనం చేసుకుంటూ వెళ్ళిపోయాం. బట్ అక్కడ చూసిన తర్వాత అంటే మనం ఎప్పుడైతే క్వాలిటీగా అందిస్తామో ఏదైనా ప్రోగ్రామ్ని, క్వాలిటీ పీపుల్ వస్తారు. ఎప్పుడు కూడా క్వాలిటీ పీపుల్ ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రోగ్రామ్స్నే కోరుకుంటారు. ప్రోగ్రాంలో చాలా క్వాలిటీ ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు చాలా కొత్త రకమైన ఆలోచనలన్నీ పిఎంసి తెలుగులో కూడా చేస్తున్నాం. పిఎంసి తెలుగులో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ప్రోగ్రాము అల్టిమేట్ క్వాలిటీతో రావడానికి అవుట్ సోర్సెస్ చాలా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశాము. సో ఇన్ హౌస్ చేసేటువంటివి కూడా ఎంతో అద్భుతంగా రావడానికి ఏమేమి చేయాలో అవన్నింటినీ కూడా మార్చి నెల నుంచి ఇంకా పాలసీస్ స్టార్ట్ అవుతాయి. సో ఒక విధంగా అక్కడికి వెళ్ళి వర్క్ చేయడం వల్ల ఈ యొక్క నాలెడ్జ్ చాలా అద్భుతంగా వచ్చింది.